Learn before you earn. Do not focus on making money. Focus on protecting what you have. So which means do not trade without stop loss. If you trade without stop loss, which is dangerous to your bank account. The goal of a successful trader is to make the best trades. Money is secondary. Risk comes from not knowing what you are doing. Hey guys, good morning. Actually నా 2 ట్రేడ్స్ స్టాప్ లాస్ హిట్ అయిపోయాయి. యాక్చువల్లీ ఎంత ఫాల్ ఉంటుందని నేను అనుకోలేదు. మేబీ ఫెడ్ మీటింగ్ వల్ల ఏదో సంథింగ్ మీకు టెలిగ్రామ్లో నేను ఒకటి పెట్టాను కదా, మన టెలిగ్రామ్ ఛానల్ బుక్ మై ప్రాఫిట్లో. దీనివల్ల ఏమన్నా మేబీ పడిందా రేట్ కట్స్ వైల్ అవాయిడింగ్ ద రేట్ కట్స్ టైమింగ్స్ అని నేను అనుకుంటున్నాను. బట్ ఏమో తెలీదు నాకు ఇంత ఫాల్ అని. నేను ప్రైజ్ యాక్షన్ ప్రకారం చూస్తే నా ఎంట్రీ ఇక్కడ పెట్టాను కదా, సో నాకు ఎంట్రీ అప్పుడు ఆల్రెడీ 100 పాయింట్స్, క్లోజ్ టు 100 కాదు చూడండి. లుకింగ్ ఫర్ 50 to 500, 50 to 200 కాలు, 50 పాయింట్స్ కావాలి. బెస్ట్ ఎంట్రీ 182. ఓకే, అప్పుడు 182 నుండి అది వచ్చింది. యాక్చువల్లీ నేను ఇంకా అంటే ఒక రిట్రేస్మెంట్ లెవెల్ చూస్తున్నాను, అక్కడ నుంచి అది ఇంకా మంచిగా వస్తుంది అని చెప్పేసి నేను వెయిట్ చేశాను అనమాట. చూడండి ఇక్కడ ఈ రేంజ్లో సంథింగ్ ఇక్కడ ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయింది కదా. సో మార్నింగ్ మార్కెట్ కిందకు వచ్చింది, 3 minutes టైం ఫ్రేమ్లో చూస్తున్నా. ఇలా కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ హ్యామర్ ఫామ్ అయింది. సో నెక్స్ట్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేశా. సో నెక్స్ట్ కన్ఫర్మేషన్ ఇది ఇక్కడ ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయింది. సో నేను ఇంక ఫర్దర్గా వస్తుందని అనుకున్నా. చూడండి ఫర్దర్గా అయితే వచ్చింది. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ 234 దాకా వచ్చింది. అరౌండ్ 50 పాయింట్స్ అనుకున్నట్టే వచ్చింది, కానీ నేను అప్పటికే వచ్చినాయి నాకు అరౌండ్ 2000 దాకా ప్రాఫిట్ వచ్చినది. బట్ స్టిల్ నేను ఆ టైంలో ఓవరాల్ మార్కెట్ చూస్తున్నప్పుడు మార్కెట్ ఇలా కిందకు వచ్చింది, ఓపెనింగ్ అయ్యి కిందకు వచ్చింది కదా. కిందకు వస్తానే ఇలా జస్ట్ ఇది రిట్రేస్మెంట్ మామూలుగా. సో నేను రీసెంట్ హై నుంచి రీసెంట్ లోకి డ్రా చేసినప్పుడు ఇక్కడ వరకు వచ్చి రిట్రేస్ ఇస్తుంది అనుకున్నా. సో మార్కెట్ అప్పుడు ఇక్కడ రిజెక్ట్ అయ్యే విధంగా లేదు. సో ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అనిపించింది. ఈ రిట్రేస్మెంట్, ఈ వైట్ కలర్ ఉంది కదా, ఇక్కడ రిట్రేస్మెంట్ నుంచి దానిపైన ఉండేసరికి పైన నెక్స్ట్ క్యాండిల్ కూడా పైన క్లోజ్ అయింది ఇక్కడ. సో ఇది మామూలుగా చూస్తే 3 minutes టైం ఫ్రేమ్లో ఇది చూస్తే, నార్మల్గా చూస్తే ఇది వచ్చేసి ప్రైజు పైకి వెళ్ళలేకపోతుంది. చూడు ఇక్కడ ఆల్రెడీ ప్రైజ్ రిజెక్ట్ అయింది ఒక రిట్రేస్మెంట్ దగ్గర. ఇంకో నెక్స్ట్ క్యాండిల్ ప్రైజ్ అనేది పైకి దానిపైన క్లోజ్ చేయలేకపోతున్నారు. సో క్లోజింగ్ కింద జరిగింది. సో ఆబ్వియస్లీ ఇంకా అది కిందకు వస్తుంది అనమాట. చూడండి ఎంత కిందకు వచ్చిందో, అరౌండ్ 300 పాయింట్స్ ఈజీగా వచ్చినాయి. నేను పుట్ సైడ్ కూడా చూస్తూ ఉన్నా, పుట్ సైడ్ కాల్ సైడ్ రెండు చూస్తుంటా. నేను పుట్ సైడ్ చూస్తున్నా, ఆ టైంలో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసినప్పుడు ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చి కిందకు వస్తుంది అనుకొని నేను అందుకని నెక్స్ట్ ట్రేడ్కి కూడా నేను ప్లాన్ చేసుకున్నది బేసిక్గా. ఇంకా అక్కడ నుంచి అయినా కిందకు వస్తుందని నేను జస్ట్ ప్లాన్ చేసుకున్నా. బట్ రెండు అయితే వర్కౌట్ అవ్వట్లేదు. బట్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ పుట్ సైడ్ అయితే, సో పుట్ సైడ్ మామూలుగా ఫస్ట్ మార్నింగే 2 క్యాండిల్స్ వెళ్ళిపోయాయి కదా 3 minutes టైం ఫ్రేమ్లో, 6 minutesలోనే వెళ్ళిపోయాయి. సో అది మనం క్యాప్చర్ చేయలేకపోయినా తర్వాత ఇక్కడ రిట్రేస్మెంట్ వచ్చింది కదా. ఇక్కడ చూడండి 957కి ప్రైస్ అనేది అరౌండ్ 212లో ఉంది. సో మనము 220లో కానీ ఎంటర్ అయితే 20 or 25లో 225లో ఎంటర్ అయితే ఇక చూడండి అరౌండ్ 220 పాయింట్స్ ఈజీగా వచ్చి ఉండేటి. సో మనకి ఇక్కడ మార్కెట్ వీక్ అయింది, బేసిక్గా ఇక్కడ వీక్ అయింది పుట్ సైడు. సో 52,500 పుట్ కూడా నేను చూస్తున్నాను. 220 పాయింట్స్ ఈజీగా వచ్చాడు పుట్ సైడ్. సో కాల్ సైడ్ అయితే కంప్లీట్లీ బిస్కెట్ అని చెప్తాను, అయితే వెళ్ళిపోయింది ఈరోజు. సో అన్నిసార్లు ట్రేడ్స్ సక్సెస్ అవ్వాలనేది కూడా కష్టమే, బట్ ఫైన్. అనుకున్న ప్రకారం అయితే ఆ డిప్లో అయితే మనం పట్టుకొని ఉండొచ్చు. ఇక్కడ మార్కెట్ ఇక్కడ ఈ డిప్ ఉంది కదా, ఈ డిప్లో మనం పట్టుకొని ఉండొచ్చు బేసిక్గా. సో ఆ డిప్లో పట్టుకొని ఉండొచ్చు, బట్ మనకు వర్కౌట్ అవ్వాల. సో ఈరోజు అయితే అగ్రెసివ్గా మార్కెట్స్ కిందకు వచ్చాయి. చూడండి నిఫ్టీ 240 పాయింట్స్ కిందకు వచ్చింది, 1%, క్లోజ్ టు 1%. ఆల్రెడీ 1% నిఫ్టీ 1%, ఇది కూడా ఇంకో 1% దాకా దరిదాపులోకి వచ్చింది. 52,000 దగ్గర మేబీ సపోర్ట్ తీసుకుంటుందేమో అనుకుంటున్నాను అంతే. సో చాలా హెవీగా ఫాలో అయ్యాయి గైస్. నిన్న ఈ న్యూస్ వల్ల
ఈ న్యూస్ వల్ల అంతేం లేదు బేసిక్గా. ఈ న్యూస్ వల్ల యుఎస్ మార్కెట్స్ S&P 500 ఇవన్నీ పాజిటివ్గానే ఉన్నాయి. బట్ ఇప్పుడు కంప్లీట్లీ ప్రైస్ యాక్షన్ ప్రకారం పడిపోయిందా మరి దేనివల్ల అనేది తర్వాత మనము పోస్టులు చూస్తే తెలుస్తుంది. సో ఇది ఓవరాల్గా అయితే ఈరోజు పుట్ సైడ్ అయితే మంచిగా వచ్చింది, బాగా మంచిగా వచ్చింది. ప్రైస్ యాక్షన్ ప్రకారం కూడా మనకి ఎంట్రీ పాయింట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ పుట్ సైడ్. ఇలా మార్కెట్ కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ స్పిన్నింగ్ టాప్. సో 3 minutes టైం ఫ్రేమ్లో స్పిన్నింగ్ టాప్ ఏదో మార్కెట్ కంటిన్యూ అవ్వచ్చు, లేదంటే రివర్స్ తీసుకోవచ్చు. 5 minutes టైం ఫ్రేమ్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్, 5 minutes టైం ఫ్రేమ్లో కూడా యాజ్ ఇట్ ఈజ్ అలానే వచ్చిందనమాట. సో పుట్ సైడ్ అయితే మనకు అరౌండ్ 220 పాయింట్లు ఈజీగా పట్టుకొని ఉండొచ్చు. బట్ అప్పుడు వరకు అంటే మార్కెట్ కింద సపోర్ట్స్ చాలా ఉన్నాయి కదా, అంత క్విక్గా మనము పట్టుకోవడానికి ఉండదు. ఆ 220 పాయింట్లు ఎప్పుడు పట్టుకోవచ్చు అంటే మార్కెట్ మనకు సపోర్ట్స్ రెసిస్టెన్స్ ఎక్కువ లేకుండా ఒక్కసారికి వెళ్తుంటుంది అనుకో. అప్పుడు చూడండి అరౌండ్ 957 నుంచి దాదాపు 1039 క్లోజ్ టు మనకు ఒక అరౌండ్ 45 minutes దాకా పట్టింది ఇంత రావడానికి. ఒక్కోసారి ఏం చేస్తుందంటే ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి 190 ఈ రేంజ్ నుంచి 195 రేంజ్ నుంచి అదే ప్రైజ్కి రావడానికి జస్ట్ 6 minutes పట్టింది. సో ఆ విధంగా మనము ఎక్కువ పాయింట్లు క్యాప్చర్ చేస్తున్నామంటే మార్కెట్ ఒక్కసారి అలా మూవ్ ఉంటుంది. సో అలా మూవ్ ఉన్నప్పుడు మనము క్యాప్చర్ చేయడానికి వీలవుతుంది అనమాట. ఇలా మార్కెట్ ఇలా స్లోగా ఈరోజు చూడండి ఇక్కడికి వచ్చి రిట్రేస్ అయ్యి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, మళ్ళీ రిట్రేస్ అయ్యి ఇంత అయినప్పుడు మనము పట్టుకోవడానికి వీలు ఉండదు. సో అది ఇది ఓవరాల్గా మార్కెట్ అయితే ఈరోజు మనది స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. ఓకే ఫైన్. దీంట్లో ఈ వీడియోలో సంథింగ్ ఏదో మీరు కొంచెం నేర్చుకుంటారని నేను వీడియో చేసి పెడుతున్నాను. సో ఇది ఫ్రెండ్స్, ఓకే మరి థ్యాంక్ యూ.